Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాం. We are thankful to our God who has been enabling us to produce Bible-rich monthly programs in YouTube, namely New Strength for New Months. ప్రతి నెల నూతన నెల కొరకైనటువంటి నూతన బలము అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమాన్ని ఈ విధంగా మేము చేయడానికి సహాయపడుతున్నటువంటి దేవునికి వందనాలు. By His grace, we are now presenting you a new series of Bible meditations. ఆయన దయ వలన ఇప్పుడు ఒక నూతనమైనటువంటి బైబిల్ ధ్యాన శీర్షికను మనం ప్రారంభించబోతున్నాం. The title is 7 I Ams of Jesus Christ. ఈ యొక్క శీర్షిక యొక్క అంశం ఏమిటంటే యేసు ప్రభువారు చెప్పినటువంటి 7 నేను అనేటువంటి మాటలు. As many of us know, Jesus made these 7 I Ams statements in the Gospel of John. మీ అందరికీ తెలిసినట్లుగా యేసు ప్రభువారు నేను అని 7 మార్లు యోహాను సువార్తలో ఆయన చెప్పారు. These metaphorical statements are as and that. ఈ విధంగా ఈ యొక్క నేను అనేటువంటి ఆ మాటలు ఆయన చెప్పిన మాటలు ఈ క్రింద విధంగా ఉన్నాయి. I am the bread of life. నేనే జీవాహారము. Secondly, I am the light of the world. రెండవది నేను లోకమునకు వెలుగై ఉన్నాను. Thirdly, I am the door for the sheep. గొర్రెలకు ద్వారము నేనే. Fourthly, I am the good shepherd. నాలుగవది నేను గొర్రెలకు మంచి కాపరిని. Fifthly, I am the resurrection and the life. ఐదవది పునరుద్ధానమును జీవమును నేనే. Sixthly, I am the way, the truth and life. ఆరవది నేనే మార్గము సత్యము జీవం. Seventhly and finally, I am the true wine. చివరిగా ఏడవదిగా నిజమైన ద్రాక్షవల్లిని నేనే. Now, we are prayerfully presenting the first statement of Jesus Christ. I am the bread of life. యేసు ప్రభువారు మొట్టమొదట చెప్పినటువంటి ఆ మాట ఆ ప్రార్థనా పూర్వకంగా మీ ఎదుట మేము పెడుతూ ఉన్నాం. నేనే జీవాహారము. Meantime, we request you to kindly subscribe to our programs on YouTube, if not done earlier. దయచేసి ఇంతకు మునుపు మీరు మా ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేస్తున్నాం. Now, to understand the meaning of I am of God, let us turn to study the encounter of Moses with our great God Jehovah. దేవుడు నేనే అని చెప్పిన మాట యొక్క అర్థాన్ని గ్రహించాలంటే మోషే మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుణ్ణి ఎదుర్కొన్నటువంటి ఆ సందర్భాన్ని మనం ధ్యానం చేయాలి. One day, Moses was tending the flock of his sheep on the mountainside of Horeb. ఒక దినాన మోషే తన యొక్క గొర్రెల మందను హోరేబు పర్వతము ప్రక్కన కచ్చుకుంటూ ఉన్నాడు. There, God met Moses. అక్కడ దేవుడు మోషేని ఎదుర్కొన్నాడు. The Lord called him to liberate the people of God from the hands of Egyptians and inherit the promised land. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆ యొక్క ఐగుప్తులో నుంచి విడుదల దయచేసి ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి దేవుడు మోషేని పిలిచారు. In response, Moses asked the Lord if the people questioned about God's name. దీనికి స్పందనగా మోషే ప్రభువా నీ ప్రజలు దేవుని పేరు ఏమిటని అడిగినప్పుడు నేనేం చెప్పాలి? Thus, God replied to Moses, వెంటనే దేవుడు మోషేకి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. I am who I am. Say this to the people of Israel. I am has sent me to you. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని ఇవి ఇశ్రాయేలుతో చెప్పవలెను. Yahweh in the original Hebrew language is translated as Jehovah in English. యావే అన్న హిబ్రూ మూల భాషలో ఉన్నటువంటి ఆ పదాన్ని జెహోవా అని ఇంగ్లీష్లోనికి యెహోవా అని తెలుగులోనికి తర్జుమా చేయబడింది. The Lord continued, this is my eternal name, my name to remember for all generations. మరియు దేవుడు మోషేతో నిట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము.
Thus, for the Old Testament people, I am is unquestionably understood as the name for God. కాబట్టి పాత నిబంధన జనాంగము ఉన్నవాడును అనగానే ఎటువంటి ప్రశ్న ఉత్పన్నమవకుండా దేవుని యొక్క నామాన్ని అర్థం చేసుకున్నారు. Jehovah is an infinite and eternal God. యెహోవా అనగా ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, ఆయన నిరంతరం ఉండేటువంటి దేవుడు. He is all powerful and all knowing. ఆయన సర్వశక్తిమంతుడు మరియు సర్వము ఎరిగినటువంటి వాడు. He is self-existing, and so he is not supported by a force or another being. ఆయన నిరంతరము ఉన్నటువంటి వారు అండ్ స్వయంగా ఉన్నటువంటి వారు తనంతట తానుగా, మరియు ఆయన ఎటువంటి ఇతర ఒత్తిడుల వల్ల కానీ ఏ ఇతర జీవి మీద కానీ ఆధారపడి మద్దతుతో నిలవబడి లేరు ఆయన. For God's people, he is our personal God. మనకు దేవుని ప్రజలైనటువంటి వారికి ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి దేవుడు. He is our ever-present help. ఆయన మనకు ఉన్నటువంటి నిరంతర సహాయము. He is glorious in every way. ఆయన అన్ని మార్గములలో అన్ని వేళలా మహిమా స్వరూపుడు. He is above and beyond all created things. ఆయన ఆ సృష్టి అంతటి మీద అన్నిటికంటే ఉన్నతమైనటువంటి వారు. He alone is God who deserves all the glory. ఆయన మాత్రమే సమస్త మహిమకు అర్హుడు. ఆయనే దేవుడు. Dearly beloved, in all the Old Testament events, Jehovah was the center. ప్రియమైన వారులారా, ఈ యొక్క పాత నిబంధన సందర్భాలన్నిటిలో కూడా యెహోవా దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే కేంద్రం. He forgave his people. ఆయన తన ప్రజలను క్షమించారు. He disciplined and guided them. ఆయన వారిని క్రమశిక్షణ చేశారు, నడిపించారు. He fought on behalf of them. ఆయన వారి పక్షాన పోరాటం చేశారు. He defeated the enemy on behalf of his people. ఆయన తన ప్రజల పక్షాన వారి శత్రువులంతటినీ ఓడించారు. He led them through the wilderness. ఆయన వారిని అరణ్య మార్గము గుండా నడిపించారు. He provided manna for their food. ఆయన వారికి ఆహారం కొరకు మన్నాను ఆయన ఉత్పత్తి చేశారు. In short, Jehovah blessed his people in every way. క్లుప్తంగా చెప్పాలంటే యెహోవా దేవుడు తన ప్రజలైనటువంటి వారిని అన్ని విధములుగా దీవించాడు. Now, let us consider how the term bread is used in the Old Testament. ఇప్పుడు మనము ఈ యొక్క పాత నిబంధన గ్రంథములో రొట్టె ఏ విధంగా దాన్ని పరిగణిస్తున్నారో చూద్దాం. Israelites walked through the wilderness for 40 years. ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క అరణ్య మార్గమందు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. During that time, the Lord poured manna from heaven. ఆ సమయంలో ప్రభువారు ఆయన యెహోవా దేవుడు వారి కొరకు మన్నాను కురిపించారు. It was a divine food that sustained them and gave them strength to walk through the wilderness. ఆ యొక్క అరణ్యము గుండా నడిచి ప్రయాణం చేయడానికి వారికి శక్తిని అనుగ్రహించినటువంటి ఆ యొక్క దైవికమైన ఆహారము మన్నా. On one occasion, the Lord Jehovah told them, ఒకానొక సందర్భములో ఆ ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు వారితో చెప్పారు, people do not live by bread alone, but by every word that comes from the mouth of God. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్లను జీవించును. Moses remained there on the Mount Sinai with the Lord 40 days and 40 nights. మోషే ఆ సీనాయి పర్వతంపై 40 రాత్రింపగళ్ళు అక్కడే ఉన్నారు. In all the time, he ate no bread and drank no water. ఆ సమయం అంతటిలో కూడా అతడు ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేదు, ఎటువంటి పానీయాన్ని తీసుకోలేదు. During that time, the Lord wrote the terms of covenant, the 10 commandments, on 2 stone tablets. ఆ సమయంలో ప్రభువు యెహోవా దేవుడు ఆ యొక్క నిబంధనను వారికి రాసి ఇచ్చారు. 2 ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాసి ఇచ్చారు. Dear friends, all the redemptive works of God in the Old Testament are pointing to the coming of Jesus as the God in flesh. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ప్రతి విధమైనటువంటి విమోచన కార్యాలు పాత నిబంధనలో వేటికి చూపిస్తున్నాయంటే యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి రావడానికే సూచనగా ఉన్నాయి. Jesus is truly the fulfillment of the Old Testament types, shadows and pictures. యేసు ప్రభువారు నిజముగానే ఆ యొక్క పాత నిబంధన యొక్క
ఛాయగా, పాత నిబంధన యొక్క సూచనగా, సాదృశ్యంగా అవన్నీ యేసు ప్రభు వారికి నెరవేర్పుగా ఉన్నాయి. Bethlehem was the birthplace of Jesus. బెత్లెహేము యేసు ప్రభు వారి యొక్క జన్మ స్థలము. It means the house of bread. అంటే దాని అర్థము అది రొట్టెల గృహము అని అర్థం. He is the word of God. ఆయన దేవుని వాక్యమై ఉన్నారు. When Jesus applied this title I am to himself, he claims to be the Son of God. యేసు ప్రభువారు నేనే అని చెబుతూ ఉన్నారంటే ఆయన తన మట్టుకు తాను ప్రకటిస్తూ ఉన్నారు, నేను దేవుని కుమారుడును. Beloved, these 7 descriptive statements are self-revealing. ఈ యొక్క 7 మాటలు కూడా ఆయన చెప్పేవి స్వయంగా తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. They portray the character and the nature of God as revealed in Jesus. అవన్నీ కూడా యేసు ప్రభువారిలో కనపడినట్లుగా దేవుని యొక్క ఆయన గుణ లక్షణాలు, స్వభావము కనపడుతూ ఉంది. Moreover, these 7 statements have real implication for humanity. అంత మాత్రమే కాదు, ఈ యొక్క 7 మాటలు కూడా ఆ మానవుని జీవితంలో నిజమైనటువంటి సాదృశ్యాలుగా కనబడుతూ ఉన్నాయి. They underscore his divine identity and his mission. అవన్నీ కూడా దైవికమైనటువంటి గుర్తింపు మరియు ఆయన యొక్క బాధ్యతను ఆయన చూపిస్తూ ఉన్నారు. In other words, Jesus has turned the eyes of the people towards himself as the true and only source to fulfill their spiritual needs. మరొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువారు ఆ ప్రజల యొక్క నేత్రాలు తెరిచి ఆయనే నిజమైన మరియు ఆ యొక్క ఆత్మీయ అవసరాలను పరిపూర్ణత చేయగలిగే ఒకే ఒక్క మూలాధారము నేనే అని ఆయన చూపిస్తున్నారు. Theologically, we are tripartite beings. వేదాంత పరంగా మనం చూస్తే మనము త్రైపాక్షిక 3 కోణములు కలిగినటువంటి జీవులుగా ఉన్నాం. The body connects with the outer world. ఈ యొక్క శరీరం అనేటువంటిది బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటుంది. The mind, the second aspect of a person, thinks, feels and decides things. రెండవది మనస్సు అనేటువంటిది ఆ ఊహిస్తుంది, పరిస్థితులను నిర్ణయిస్తుంది, భావోద్రేకాలను కలిగి ఉంటుంది. Soul or the innermost being is the center of a man. ఈ యొక్క ప్రాణము లేక ఆత్మ అనేటువంటిది మానవుని యొక్క అంతరంగికంగా ఉండేటువంటిది. This is a throne of God. ఇది దేవుని యొక్క సింహాసనం. As long as self sits there, God's entry is denied. స్వీయ ఆలోచనలు స్వయంగా మనము స్వార్థంతో నిండి అక్కడ ఉంటే దేవుని యొక్క ప్రవేశం అనేది నిరాకరించబడుతుంది. Yet the loving Lord keeps knocking the door of our souls. అయినప్పటికీ కూడా ప్రేమగల ప్రభువు మన యొక్క హృదయ ద్వారాలను ఆయన తట్టుతూనే ఉన్నారు. When Christ comes into the heart of a person, he establishes the relationship with God in heaven. క్రీస్తు ఆ యొక్క వ్యక్తి యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన దేవునితోటి పరలోకమందున్నటువంటి దేవునితోటి మానవునికి సంబంధాన్ని ఏర్పరుస్తారు. His sins are forgiven. అతని యొక్క పాపమును క్షమించబడతాయి. A new life starts. నూతనమైనటువంటి జీవితము ప్రారంభించబడు. Eternal life begins. ఈ యొక్క నిత్య జీవం అనేది ప్రారంభం అవుతుంది. As John Apostle says, అపోస్తులైనటువంటి యోహాను చెప్పినట్లుగా whoever has the Son has life. Whoever does not have God's Son does not have life. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. Let us illustrate this point. ఈ సందర్భాన్ని మనం వివరిద్దాం. A person without Jesus Christ is a seeker. యేసు ప్రభువారు లేనిటువంటి వ్యక్తి అతను వెతుకుచూ ఉండేటువంటి వాడు. He longs for something that would give him a permanent satisfaction. ఆ యొక్క శాశ్వతమైనటువంటి సంతృప్తి కొరకు దేని కొరకు ప్రాకులాడుతూ ఉంటాడు. The sinful activities of souls differ from person to person. ఈ యొక్క వ్యక్తికి మధ్య ఈ యొక్క పాపపు క్రియలనేవి ఆ యొక్క వ్యత్యాసంగా ఉంటాయి. For example, Zacchaeus was seeking satisfaction in wealth. ఉదాహరణకు జక్కయ్యను మనం తీసుకుంటే అతడు తనకున్నటువంటి ఆ ఐశ్వర్యంలో సంతృప్తిని వెతుకుచూ. Similarly, Samaritan woman after pressure of flesh. అదే రీతిగా సమరయ స్త్రీ మనం చూస్తే ఆమె శరీర ఆశల్లో ఆనందిస్తూ ఉంది. Likewise, Judas, the political status. అదే రీతిగా మనం యూదాను చూస్తే రాజకీయ పలుకుబడి. Paul for Judaism, పౌలు ఆ యూదా మతము కోసం.
Peter fishing without God's blessing. ఆ తర్వాత పేతురు దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా చేపలు పట్టడం. In short, a person may have everything for his body, but his empty soul is desperately seeking God. క్లుప్తంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా అతని యొక్క శరీరము అన్ని కలిగి ఉండొచ్చు, కానీ అతని యొక్క ఆత్మ అది ఖాళీగా ఉండి దేవుని కొరకు వెతుకుచూ ఉంటుంది. That's why Jesus asked like this. అందుకని యేసు ప్రభువారు ఈ విధంగా అడిగారు, And what do you benefit if you gain the whole world but lose your own soul? నువ్వు లోకమంతటిని సంపాదించుకుని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకు లాభం ఏమిటి? On the occasion of the Last Supper, as they were eating, Jesus took some bread and blessed it. ఆ యొక్క చివరి రాత్రి ఆ భోజనము ఆ సందర్భంలో యేసు ప్రభువారు ఆయన రొట్టెను ఎత్తుకొని ఆయన విరిచి దాన్ని ఆశీర్వదించాడు. And he broke it in pieces and gave to his disciples. ఆయన రొట్టెను విరిచి తన శిష్యులకు అందించాడు. He said, "Take this and eat it, for this is my body." ఆయన చెప్తున్నారు, దీన్ని తీసుకుని తినండి, ఇది నా శరీరము. Isaiah writes like this. యెషయా భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు, He was pierced for our rebellion, crushed for our sins. He was beaten so we could be whole. He was whipped so we could be healed. All of us, like sheep, have strayed away. We have left God's path to follow our own. Yet the Lord laid on him the sins of us all. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. Having done everything on the cross, he called the people to receive him as a bread of life. తాను సిలువలో సమస్తాన్ని ముగించిన తరువాత తన ప్రజలైనటువంటి వారిని ఆయన పిలుస్తున్నారు, జీవాహారము నేనే. Let us analyze his words in the 6th chapter of Gospel John and understand what are the promises to his people. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ మాటలు మనము గ్రహించి దాన్ని అర్థం చేసుకుని దేవుని యొక్క ప్రజలైనటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానములు ఏంటో చూద్దాం. Jesus performed the miracle of feeding 5,000 people. యేసు ప్రభువారు ఈ యొక్క 5,000 మందికి ఆహారము పెట్టినటువంటి అద్భుతాన్ని చేశాడు. Against this backdrop, Jesus claimed to be the bread of life. ఈ సందర్భం తర్వాత ఆయన నేనే జీవాహారము అని యేసు ప్రభువారు ప్రకటించుకుంటూ ఉన్నారు. Because he was sent by the heavenly Father, people have to believe in him. ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రి చేత పంపించబడ్డారు కాబట్టి ప్రజలు ఆయన యందు నమ్మకం ఉంచాలి. It was God who sent manna from heaven, and Moses was only God's servant. దేవుడు పరలోకము నుంచి మన్నాను పంపించారు, మోషే కేవలము దేవుని యొక్క సేవకుడు మాత్రమే. On the contrary, Jesus was the true bread from heaven. దీనికి వ్యతిరేకంగా యేసు ప్రభువారే నిజమైనటువంటి ఆ రొట్టెగా పరలోకము నుంచి వచ్చాడు. Friends, it is profitable for us to read the first I am of Jesus Christ now. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభువారు నేను అని చెప్పేదాన్ని మనం ధ్యానం చేయడం, చదవడం అనేది ఎంతైనా లాభదాయకం. I am the bread of life. Whoever comes to me will never be hungry again, and whoever believes in me will never be thirsty. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. Thank God. దేవునికి వందనాలు. Thus, Jesus is pleased to receive anyone who comes to him. He will not reject him. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. Finally, glorify God for the following promise to those who believe in Jesus. చివరిగా యేసు ప్రభువారి యందు నమ్మిక ఉంచేటువంటి వారందరూ కూడా ఈ క్రింది వాగ్దానాల కొరకు దేవుణ్ణి మహిమపరచాలి. I tell you the truth, anyone who believes has eternal life. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. As we conclude, let me ask you this personal question. ముగింపుకు వస్తూ ఉంటుండగా
నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. Have you received the bread of life, our Lord Jesus Christ, in your life? మీ జీవితంలోనికి, మీ హృదయంలోనికి జీవాహారము అయినటువంటి యేసు ప్రభు వారిని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ హృదయంలోనికి ఆహ్వానించారా? If not, today is the day of salvation for you. లేకపోతే నేడే నీకు రక్షణ దినం. Please receive Jesus in your life and receive eternal life. దయచేసి యేసు ప్రభు వారిని మీ జీవితాల్లోనికి అంగీకరించండి, నిత్య జీవాన్ని స్వీకరించండి. If you are already a child of God, give praises to God for Jesus, the bread of life. మీరు ఇప్పటికే దేవుని బిడ్డగా ఉంటే ఆ యొక్క యేసు ప్రభు వారిని బట్టి, ఆ జీవాహారమును బట్టి దేవునికి స్తుతులు, వందనాలు చెల్లించండి. One more point to ponder. మనం పరిశీలించదగ్గ మరొక విషయం, What about the people around you? మీ చుట్టూ ఉన్న ప్రజల సంగతి ఏమిటి? It's not your responsibility to introduce the bread of life, Jesus, to the starving souls who do not know Jesus. యేసు అంటే ఎరుగనేటువంటి ప్రజల కొరకు, ఆ యొక్క జీవాహారము కొరకు ఎంతో ప్రాకులాడుతూ ఆకలిగొని ఉన్నటువంటి ఆత్మలకు ఆ జీవాహారాన్ని పరిచయం చేసేటువంటి బాధ్యత మీది కాదా? Please decide to pray regularly for the people that they may receive Jesus as the personal Savior and Lord. ఆ ప్రజలందరూ యేసు ప్రభువారిని తమ సొంత వ్యక్తిగత రక్షకునిగా, ప్రభువునిగా అంగీకరించినట్లుగా క్రమముగా ప్రార్థన చేస్తానని ఒక నిర్ణయాన్ని తీసుకోండి. And intercede to the Lord of harvest that he may send the workers to the field. తన పొలములో పంటను కోయడానికి అనేక మందిని పనివారిని పంపించినట్లు ప్రభువు చెంత మీరు విజ్ఞాపనము చేస్తారా? God bless you. Let us pray. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థిద్దాం. Our Heavenly Father, we thank you for this time of learning your word. మా పరలోకపు తండ్రి, నీ వాక్యమును నేర్చుకునేటువంటి ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. We wholeheartedly acknowledge Jesus as the bread of life. ప్రభువా, మా హృదయం అంతటితో మేము ఒప్పుకొనుచున్నాం, యేసు ప్రభు వారు జీవాహారం అని ఒప్పుకొనుచున్నాం. He was broken when he died on the cross. ఆయన శిలువలో మరణించినప్పుడు ఆయన విరిచి వేయబడ్డారు. His blood and his flesh have brought, O Father, salvation to our souls. ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము మా ఆత్మలకు రక్షణను అనుగ్రహించింది. We thank you, Lord, for this greatest blessing you have showered upon us. ప్రభువా, మాపై మీరు కృమ్మరించినటువంటి ఈ యొక్క గొప్ప, అత్యంత గొప్ప ఆశీర్వాదం కొరకు మీకు వందనాలు. We are aware that people are living without Jesus. ప్రభువా, అనేక మంది ప్రజలు క్రీస్తు లేకుండా నశించిపోతున్నారు అనే స్పృహను మేము కలిగి ఉన్నాం. Give us, O Father, greater burden so that, Lord, your word can be preached to them and people may receive you as the personal Savior. ప్రభువా, ప్రజలందరూ మిమ్మల్ని తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించులాగున ఆ యొక్క ఆత్మల భారాన్ని, వారి కొరకు ప్రార్థించే భారాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. And I pray that those who have yet to receive you as the personal Savior, while listening, O Father, you convict them and bring them, O Father, to the experience of personal salvation. తండ్రి, ఈ యొక్క వినిచున్నటువంటి వారిలో ఇంకొన ఎవరైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని అంగీకరించకుండా ఉంటే వారు ఇప్పుడే మిమ్మల్ని వ్యక్తిగతంగా తమ సొంత రక్షకునిగా, ప్రభువునిగా అంగీకరించలాగును మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Help us, O Father, to understand the meaning of your great commission. ప్రభువా, మీ యొక్క గొప్ప ఆ బాధ్యతను, మీరు చెప్పిన మాటలు మేము అర్థం చేసుకునేలాగున మాకు సహాయం చేయండి. We pray that you may send many more workers into the field to reap the harvest. తండ్రి, ఈ యొక్క పంటను కోయడానికి ఇంకా అనేక మంది పనివారిని మీరు పంపిస్తారని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Help us, O Father, to know that we are all workers in your vineyard. తండ్రి, మీ యొక్క ద్రాక్ష తోటలో మేమందరము పనివారమని మేము గుర్తించలాగిన మాకు సహాయం చేయండి. Lord, make it our priority so that, Lord, we will be able to spend time and money and resources for the salvation of others. తండ్రి, ఇతరుల యొక్క రక్షణార్థమై మా యొక్క డబ్బును, మా సమయాన్ని, మాకున్నటువంటి వనరులన్నిటినీ మేము ఖర్చు పెట్టగలిగేటట్టు మాకు సహాయం చేయండి. Our Heavenly Father, we once again thank you for your Son who is the bread of life. తండ్రి, మా పరలోకపు తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని బట్టి, మా జీవాహారమును బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. Bless all those who are
watching our program. తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. Bless them abundantly. వారిని సమృద్ధిగా దీవించండి. Bless their families. వారి కుటుంబాలను దీవించండి. In Jesus' name we offer this prayer. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Oh, God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చప్పట్లు కొడదాం. నన్ను నింపుమయ్యా నీ శక్తితోను, నన్ను నింపుమయ్యా నీ అగ్నితోను. అందరం పాడదాం. నన్ను నింపుమయ్యా నీ శక్తితోను, నన్ను నింపుమయ్యా నీ అగ్నితోను. నింపుమయ్యా నన్ను నింపుమయ్యా ఆత్మతో, నన్ను నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నింపుమయ్యా శక్తితో, నన్ను నింపుమయ్యా నీడను తాకి సుఖము పొందాలి, నడిపట్టు తాకి అద్భుతం పొందాలి. నీడను తాకి సుఖము పొందాలి, నడిపట్టు తాకి అద్భుతం పొందాలి. నన్ను నింపటి అని అడగాలి. పౌల వలె నన్ను వాడుకోండి దేవా అని చెప్తాము. పేతురులా నన్ను నింపుమయ్యా, పౌల వలె నన్ను వాడుకొనుమయ్యా. నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నింపుమయ్యా ఆత్మతో, నన్ను నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నింపుమయ్యా శక్తితో, నన్ను నింపుమయ్యా. ఖాళీ అయిన పాత్రములాగా నా జీవితం ముగింపుకు రావాలి. ఖాళీ అయిన పాత్రములాగా నా జీవితం ముగింపుకు మునగాలి. నేను మునగాలి, ఆత్మ నదిలో నేను మునగాలి దేవా అని అడుగుతాను. పరిశుద్ధాత్మతో నింపబడాలి. నింపుమయ్యా నన్ను నింపుమయ్యా ఆత్మతో, నన్ను నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నింపుమయ్యా శక్తి వీరంతా ఈ అగ్నిని వెళ్ళడానికి సహాయం చేయండి. అగ్ని నదిని తీసుకువెళ్ళా వాడుకొనుము వీరంతా అగ్ని నదిని తీసుకువెళ్ళా వాడుకొనుము. చేయమయ్యా నీవు చేయుమయ్యా నదిని ప్రవహింప చేయుమయ్యా. చేయమయ్యా నీవు చేయుమయ్యా నదిని ప్రవహింప చేయుమయ్యా. నింపుమయ్యా నన్ను నింపుమయ్యా ఆత్మతో, నన్ను నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నింపుమయ్యా శక్తితో, నన్ను నింపుమయ్యా. నన్ను నింపుమయ్యా నీ శక్తితోను, నన్ను నింపుమయ్యా నీ అగ్నితోను, నన్ను నింపుమయ్యా నీ శక్తితోను, నన్ను నింపుమయ్యా నీ అగ్నితోను. నింపుమయ్యా నన్ను నింపుమయ్యా ఆత్మతో, నన్ను నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నింపుమయ్యా శక్తితో, నన్ను నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నింపుమయ్యా ఆత్మతో, నన్ను నింపుమయ్యా నింపుమయ్యా నన్ను నింపుమయ్యా శక్తితో.